పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినుకొండ పట్టణంలో పురాతన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయంలో గత 41 రోజులుగా జరుగుతున్న హోమంలో సతీ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా విధులు ప్రారంభిస్తున్నానని హోమంలో పాల్గొనడం తన అదృష్టమని చెప్పారు. వినుకొండ పట్టణం నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన ఈ ప్రయత్నంలో స్వామివారు సహకరించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరగండి సార్. హస్తో వృక్షాల్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహాక్షరిస్త్రీ విశ్వస్తినో బృహస్పతిర్ దధాతు స్వాహ స్వాహ ఆత్మజే స్వస్పతే స్వాహ వాస్తవతే ఓం వాస్తవతయే స్వాహ ఆత్మనో మిందాభూత. కొంచెం జరగండి సార్. హస్తో వృక్షాల్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహాక్షరిస్త్రీ విశ్వస్తినో. మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో సంపూర్తిగా ఆయన గతంలో ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిచి ప్రజల ఆశీర్వాదం పొందినటువంటి ఆంజనేయులు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో భాగస్వాములుగా ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉన్నారో జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం మిత్రులు నాతో సహా మేమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా ఆంజనేయులు గారికి అండదండలుగా ఉంటూ ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అభిషేకము అలాగే ప్రత్యేక హోమం చేయడం జరిగింది. 41 రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఆలయ కమిటీ బాగా నిర్వహించారు. 41 రోజుల తర్వాత ఈరోజు అభిషేకం అలాగే హోమాలతోటి ఈరోజు ఈ విశేష కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మేమందరం భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇంకా మన వినుకొండ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని, రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మంచినీటి సమస్యలు పరిష్కారమై అలాగే సకాలంలో వర్షాలు ప్రతి సంవత్సరం బాగా పడుతూ